అంటే ఈ 12 ఏళ్ల కిందట ఫస్ట్ నాకు తెలిసి అంటే నేను ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, రథం లాగుతూ నిన్నారు. అప్పటికి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను అనమాట. ఏమి మా ఫ్రెండ్ తాడిపత్రిలో ఒక ఫ్రెండ్ ఉండేది, ఈ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఉండింది, మాధవీలత అని. తను నేను జడ కోలాటం నేర్చుకున్నాము అని చెప్పిండే. ఎప్పుడు కోలాటం గురించి విన్నాము కానీ జడ కోలాటం అనేది వినలేదనమాట. అది ఎలా ఉంటుంది ఏమి అంటే అప్పట్లో ఫేస్బుక్ లో ఇవన్నీ కూడా పెద్ద యూజ్ చేసేవాళ్ళం అనమాట కాదు. తను ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తుంటే అప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్పుడు చూసి ఎంత చేసినాను అనమాట. అరే బాగుంది, ఎంత బాగుంది అనిపించింది. కరెక్ట్ గా నేను ఆ బ్రహ్మోత్సవాలలో స్వామిని చూడడానికి వచ్చినప్పుడు మేబీ భవానీనే అనుకుంటా, నువ్వేమో కదా, భవానీ ఇట్లా ఉందంటే భవానీ చేసుకుంటాం బాగుంటుంది, చేసుకుంటే బాగుంటుంది కదా అని అన్నా అనమాట. అవును సంధ్య చాలా బాగుంటుంది, నిజంగా నేను వస్తాను చేసుకుందామంటే మేడంని పిలిపించుకోవాలని. మేడంని పిలిపించుకోవాలంటే అప్పట్లో ఎంత 600 1000 రూపాయలు అట్లా ఉండిండే అనమాట. అంత డబ్బులు అంటే ఎక్కడొస్తారక్క, మనకి అంతే అంత పెట్టలేమేమో కదా, ఏదో 100 200 అంటే ఏమన్నా అడగచ్చు. పిలుచుకోవాలంటే మనం చేసేది తెల్లనే చేయొచ్చు. ఇంకా నాకు నిజంగా అంత 1000 రూపాయలు ఇస్తారంటే ఇస్తాల్సింది ఏం కాదని. ఆ తర్వాత సుమతి దగ్గరికి వెళ్ళింటి, ఇట్లా ఇట్లా అనుకుంటా అంటే నిజంగా అక్క బాగుంటుంది అని చెప్పాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ లో అప్పుడు ఏం తెలియదు, ప్రెసిడెంట్ గా ఫస్ట్ వచ్చినప్పుడు ఏమన్నా చేయాలన్న అది నిజంగా అమ్మవారి సంకల్పమో ఏమో కానీ అవి 1 by 1 అది అట్లా వచ్చినాయి. ఎవరన్నా అంటే చేద్దాం చూద్దాం బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు అట్లా స్టార్ట్ అయినది ఈ కోలాటం అనమాట. అప్పుడు మేడంతో నేర్పించుకున్నాం. ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాతనే అది ఎట్లనో చేసుకుందాం కదా అని చెప్పి వీళ్ళు అంటే ముందున్న మనం 5-6 మంది మేము ఉండేవాళ్ళము, చేసుకుందాం అని చెప్పి మళ్ళా మీరందరూ వచ్చి కలుస్తా ఉన్నారు. కానీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళది ఒక గొప్ప అయితే దీన్ని ఇలా ముందరికి జరపాలంటే మేము కూడా ఎన్నో బాధ్యతలతో అందరూ ఉన్నారు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం 2 ఏళ్ళు రాకుండా వెళ్లిపోయి మళ్ళా వచ్చి అట్లా ఎంతో మంది డ్రాప్ అవుతున్నారు, వస్తున్నారు. ఎంత ఉన్నా స్టాండర్డ్ గా ఉన్నా కూడా ఇంతవరకు జరిగిందనంటే అది స్వామివారి దయ. నిజంగా నేను ఈ సంవత్సరం వద్దేమోలే అనుకుంటా, అది ఏమో నాకు మూర్ఖత్వమో ఏమో నాకు తెలియదు కానీ ఎవరితో ఒకరితో పలికిస్తారు అనమాట. ఏమి ఈ సంవత్సరం చెయ్యట్లేదా, ఏం చేద్దామా వద్దా, ఏం అనుకోవట్లేదు. అది ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా మళ్ళీ వీళ్ళు వచ్చినారనమాట. ఇంకా అయిపోయిందంటే చాలా చేసేసినాం అనమాట. ఇంకా ఓపిక లేదు అంటే అందరికి బాధ్యతలు వచ్చేసినాయి అనమాట. ఇంకా ఎవరు రారేమో అనుకున్నాను, బట్ మళ్ళీ పిల్లలు వచ్చినారు. సో ఉన్న వాళ్ళం 5-6 మంది ఉన్నాం, వీళ్ళు ఉన్నారు. సో వీ కెన్ గో ఫార్వర్డ్ అని అట్లా జరుగుతా ఉంది. అది ఎట్లనో ఇంత 12 ఏళ్ళు జరిగిందంటే మీ అందరి వల్లనే. అందులో నేను ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటానండి. అట్లాంటి దాంట్లో నిజంగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత, ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిందేమో కదక్క మీరు వచ్చి, మనం వచ్చి 6 ఏళ్ళు అయింది. ఆ తర్వాత తను వచ్చింది అనమాట. అంటే అప్పటికి తనకి 50 ఏళ్ళు ఉండింటాయేమో. అంటే 50 ఏళ్లలో వచ్చింది కాబట్టి నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు నేను చెయ్యొచ్చు అనేది నాకు ఎందుకు మైండ్ లో పడింది అనమాట. అంతవరకు అయితే జరిగితే బాగుంటుంది అనుకుంటా ఉన్నా. అది అట్లా జరుగుతూ వస్తూ ఉంది. కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఏజ్ ఎంతనో ఏమో ఆపేసినాక మళ్ళీ 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి అనమాట. అంతవరకు ఉండాలన్నమాట. కాబట్టి ఏమో దీంట్లో మాత్రము అక్కనే ఇన్స్పిరేషన్ తీసుకుంటా నేను మాత్రం. వేరే వాళ్ళు ఎంతున్నా చేద్దాము ఏమన్నా అంటే చేద్దాం, ఎవరితో అంటే ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడినా చేద్దాం కదా, బాగుంటుంది, పనులు ఉంటాయిలే, ఈ టైంలో పెట్టుకుందాం, ఆ టైంలో పెట్టుకుందాం, క్లాసెస్ ఎట్లా అట్లా జరుగుతూ ఉంటది. ఎట్లా ఒకట్లా అయితా ఉంది. కానీ ఒక స్పెషల్ థింగ్ అయితే ఇది ఇబ్బంది అంటే ఏదో ఒకటి ముందర పోనిచ్చేదానికి ఒకటి రకరకాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఇంకా ఇట్లే సహకారం అందరిది ఉంది అని అంటే ఇంకా కొద్ది రోజులు చేసుకుందాం. ఎందుకంటే ఇంకా రొంత మోకాళ్ళు అన్ని నడుములు అన్ని వంగుతా ఉన్నాయి, అంతా తిరగగలుగుతా ఉన్నాము. కాబట్టి జరిగిన నాళ్ళు చేసుకుందాం, స్వామివారి సేవ చేసుకుందాము. ఎందుకు స్వామికి ఎంతో కృతజ్ఞతలు. అసలు ఇంకా అక్కడ ఏమంటారు, తిరుమలలో చేసిన రథసప్తమిది ఇంకా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చుట్టూ అంత జనాలు నిజంగా పంపించకుండా ఎక్కడికి పోవాలంటే తిరగకుండా అట్లా లేనప్పుడు మనల్ని ఆ రోడ్లు అంటే ఎవ్వరు ఏమనట్లేదు మనల్ని. అక్కడ నాకు నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చేసాయి. అంటే స్వామి సేవ చేసుకుంటే ఇట్లా స్వామి దగ్గరికి మళ్ళా ఎక్కడో చూడలేనట్లు కాదు, అంత దగ్గరికి ఆయన నడిచే దారిలో మనం నడుస్తున్నాము అన్నది నిజంగా నాకు జీవితంలోనే మర్చిపోలేను. ఇదంతా మీ సహకారం వల్ల జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా అంటే నేను గమ్మున అంటే నా పాస్ట్ గురించి అక్క చెప్తుంది నేను ఎట్లా ఉండేదాన్నో.
ఏం తెలియదు అప్పుడు అంతా నిజంగానే అది అమ్మవారి దయ్యనే ఎట్లనే దాంట్లోకి వచ్చినాను చేసినాను చెప్పాలా మా గురించి మళ్ళీ అక్క పొగుడుతుంది దాని మళ్ళీ ఉంది ఇంకొకటి ఉంది 30 ఏళ్ల కింద సంధ్య ఎట్లా ఇప్పుడు సంధ్య ఎట్లా అని చెప్తుంది మరి అంతే కదా దాని టైం ఇద్దాం మళ్ళీ మధ్యలో కాదు వేద రా వేద